నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ ప్రకటించండి. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన. వెలుగులోకి విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అవినీతి బాగోతం. బినామీ ఇంట్లో 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం, 150 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో భూగర్భ విద్యుత్ కేబులింగ్ పూర్తి. కొత్త డిస్కం ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం ఆధ్వర్యంలో నేడు విమోచన దినోత్సవం. ప్రజాపాలన వేడుకలు నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. విజయనగరం ఉగ్ర కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు. 8 రాష్ట్రాల్లో కీలక నిందితులను అరెస్టు చేసిన అధికారులు. నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. ఇరు దేశాల సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని. సానుకూలంగా భారత్ అమెరికా వాణిజ్య చర్చలు. ఇకపై వర్చువల్గా కొనసాగించాలని 2 దేశాల నిర్ణయం.